హాయ్ అండి, వెల్కమ్ టు వానిస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ మంచూరియా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి ఏంటంటో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత క్యాబేజీని చాలా సన్నగా తురిమి పెట్టుకోవాలి. మనం ఎంత చేసుకోవాలనుకున్నామో అంత తీసుకొని ఇంత సన్నగా చేసుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా క్యారెట్ తురుము వేసుకోవాలి. అది చాలా సన్నగా మనకు మిక్స్ అయిపోయేలాగా ఉండాలి. అందులో తర్వాతకి కొంచెం ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాతకి కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా 4 స్పూన్ల మైదా వేసుకున్న తర్వాత 3 లేదా 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడిగిన వేసుకోవాలి. తర్వాతకి కొద్దిగా మసాలా, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ గిన్నె వేసుకోవాలి. కొద్దిగా కారం మనకు రుచికి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ కింద వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో తడిదనం ఉంది కనుక మనకు వాటర్ వేసుకునే అవసరం ఉండదు. అందులో దాన్ని కలిపేసుకుంటే మనకు ఆల్రెడీ ముద్దలాగా వచ్చేస్తుంది. దాన్ని ఒక ఉండలాగా చేసేసుకుంటే సరిపోతుంది. మనం అది రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంతకంటే లడ్డుగా చేసుకున్నాం అనుకో వెజ్ బాల్స్, అది చాలా ఉడకడానికి టైం పడుతుంది, కుక్ అవ్వకపోయినా. మనకి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ మనం బాల్స్లా చుట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేలాగా దాన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఒకసారి వేయించేసుకుని అది పక్కన పెట్టేసుకున్నాను. ఇది సెకండ్ టైం మళ్ళీ వేసి చూపిస్తున్నాను. ఇలాగే మనం మొత్తం ఉన్నాయన్నీ వేయించేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ కలర్లో వచ్చేస్తే సరిపోతాయండి. కొంచెం గోల్డ్ కలర్లో వస్తే సరిపోతాయి. దీన్ని మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మాత్రం వచ్చే సరిపోతుంది. ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని అందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని కొంచెం ఆనియన్ కింద వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి బాగా. అది కొంచెం ఫ్రై అయినాక కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం కలుపుకోవాలి. దీంట్లో ఇది ఫ్రై అయినాక మనం ఇందులో సాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకటి దీంట్లో ముందుగా చిల్లీ సాస్ వేసుకుందాం, కొద్దిగా వెనిగర్, కొద్దిగా టమాటో కెచప్,
ఇప్పుడు దీంట్లో కొంచెం సోయా సాస్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ అయినాక బాల్స్ అందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాల్స్ అన్నీ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉన్న గ్రేవీస్ అన్నీ అందులో దానికి పట్టేస్తుంటాయి. ఇంతలోపు మనం ఒక బౌల్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ కలిపి దీంట్లో వేసేసుకొని దాన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి ఒక 1 మినిట్ కలుపుకొని తీసేసుకుందాం మనం. ఇంతేనండి, మనకు వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకుంటే సరిపోతుంది.